ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబిక నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ, శ్రీ లలితా భవానీ దేవి తనను పూజించినటువంటి వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలను, కుబేర సమానమైనటువంటి సంపదలను ప్రసాదిస్తుందని మహైశ్వర్య అన్నటువంటి మంత్రం తెలియజేస్తూ ఉన్నది. మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఏ విధమైనటువంటి గొప్ప ఐశ్వర్యం మానవ జాతికి కావాలో ఆ ఐశ్వర్యాన్ని అమ్మను మనం వేడుకుందాం. ఎంత నల్లగా ఉన్నా, ఎంత బాహ్యంగా చూడడానికి అందంగా లేకపోయినా శుభ్రంగా స్నానం చేసి ముఖానికి పసుపు పూసుకొని జగన్మాతను పూజించిన ఆ కుంకుమ బొట్టు నుదుట ధరించి చిరునవ్వుతో ఏ మహిళ ఉంటుందో ఇంట్లో, ఆ ఇంటికి అన్ని సిరులు తరలి వస్తాయి. అక్కడే మహాలక్ష్మి కొలువై ఉంటుంది. అందుకని సహనము, శాంతము, పవిత్ర శీలము, చిరునవ్వు, వీటికి మించినటువంటి గొప్ప భూషణములు మరి ఏవీ లేవు. పవిత్ర శీలంతో సమానమైనటువంటి భూషణం మరి ఏముంటుంది? శాంతం సముద్రం కంటే కూడా గొప్పది. శాంతం కంటే శ్రేష్టమైనటువంటి భూషణాలు మరి ఏముంటాయి? చాలా సర్వోత్కృష్టమైనటువంటిది. ఓర్పు ప్రసాదించేటువంటి వెలుగు ఎవరు ప్రసాదించలేరు. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకోవడం వలన మనిషిలో ఆత్మబలం పెరుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడే కోపంతో 10 మాటలు మాట్లాడడం కంటే ఓర్చుకున్నప్పుడు మనిషిలో అంతఃశక్తి చాలా పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఆత్మదారుఢ్యం కలుగుతుంది. ఓర్పు కావాలి, సహనం కావాలి. ఓర్పు సహనం ఉన్న ప్రదేశంలో వినయం సహజంగా వస్తుంది, శాంతం సహజంగా వస్తుంది. ఈ యొక్క దివ్య గుణాల ముందు ఏ భూషణాలు పనికొస్తాయో మీరే చెప్పండి. ఎన్ని వజ్రవైడూర్యాలైనా వీటి ముందు వెలవెలపోతాయి అని చెప్పుకున్నాం. అన్నింటికంటే పెద్ద భూషణం చిరునవ్వు. శాంతం కలిగినటువంటి వ్యక్తి చిరునవ్వుతో ఉంటే అంతకు మించిన భూషణం మరి ఏదీ లేదు. సర్వోత్కృష్టమైనటువంటి పెద్ద భూషణాన్ని చూడామణిని ధరించినట్లే అంత ప్రకాశాన్ని ఇస్తుంది మనిషికి. అంతరంగంలో ఉన్నటువంటి శాంతి, అంతరంగపు శాంతి చిరునవ్వు రూపంలో భాసిస్తూ ఉంటుంది. ఇలాంటి భూషణాలు మన మానవ జగత్తుకు, మహిళలందరికీ కావాలని మనం కోరుకున్నాం. మహావీర్య, మిక్కిలి ప్రభావం కలిగినటువంటిది, తేజస్సు కలిగినటువంటిది, సామర్థ్యం కలిగినటువంటిది, శుక్రం కలిగినటువంటిది అంటూ మహావీర్య అన్నటువంటి మంత్రరాజానికి 4 రకాలైనటువంటి అర్థాలు వస్తున్నాయి. మిక్కిలి తేజస్సు కలిగినటువంటిది, మిక్కిలి శక్తి కలిగినటువంటిది, మిక్కిలి సామర్థ్యాన్ని కలిగినటువంటిది, మిక్కిలి శుక్రము కలిగినటువంటిది, మిక్కిలి పరాక్రమం కలిగినటువంటిది. ఇవన్నీ కూడా మహావీర్య అన్నటువంటి మహామంత్రానికి అర్థాలుగా భాసిస్తూ ఉన్నాయి. 4 బీజాక్షరములు కలిగినటువంటి ఈ మంత్రరాజ్యాన్ని జపించడం వలన శారీరకంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి బలహీనతలు, మనోబలహీనతలు అన్నీ కూడా తొలగిపోయి అపారమైనటువంటి తేజస్సు, పరాక్రమము, శక్తి లభిస్తుంది. మహాబల, అధికమైనటువంటి బలం కలిగినటువంటిది. బలము అనేటువంటి శబ్దంతో ఇక్కడ బలి చక్రవర్తి అనేటువంటిది ఒకటి వస్తుంది, బల భీముడు అన్నటువంటిది ఒకటి వస్తుంది. ఇలాగా ఈ బలము అనేటువంటి దానికి ఇంతమంది మనకు జ్ఞాపకం వస్తారు. బలిచక్రవర్తి మనకు జ్ఞాపకం వస్తాడు. దానం చేయడంలో మిక్కిలి బలవంతుడు. బలరాముడు భూమిని తన నాగలితో దున్నినప్పుడు ఈ భూమిని తన నాగలితోనే పైకెత్తగలిగినటువంటి బలవంతుడు. అందుకే ఆ బలరాముని యొక్క శక్తి అంత మహిమోపేతమైనటువంటిది. ఆ శక్తి ఇక్కడ లలితాంబికను మహాబలానని కీర్తిస్తూ ఉన్నారు. ఎలాంటి బలము కలిగినటువంటిది?
అధికమైనటువంటి గంధము కలిగినటువంటిది, అధికమైనటువంటి రూపము కలిగినటువంటిది, అధికమైనటువంటి రసము కలిగినటువంటిది, అధికాధికములైనటువంటి స్థూల దేహములన్నింటినీ, చీమ దేహాలు, పక్షుల దేహాలు, అనేక రకాలైనటువంటి సముద్రాలలో ఉన్నటువంటి చేపలు, జీవజంతువుల దేహాలన్నీ తన యందు కలిగినటువంటిది, దేవతల దేహాలు, మానవుల దేహాలు, ఋషీశ్వరుల దేహాలు, ఈ సకల చరాచర ప్రాణికోట్లంతయు అమ్మ యందు అమరి ఉన్నవి. మహాసైన్యం కలిగినటువంటిది, 64 కోటి యోగిని గణసేవిత జగజ్జనని. తన వలన ముక్తి పొందినటువంటి మహాబలవంతులను తన యందు కలిగినటువంటిదంటే ఏమిటి అర్థం అన్నప్పుడు యోగ వాసిష్టానికి మనం వెళ్ళవలసి ఉంటుంది. యోగ వాసిష్టం భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకోకుండా ఉండనే ఉండరు. అది నిత్యం పారాయణం చేయవలసినటువంటి అమూల్యమైనటువంటి దివ్య గ్రంథం. వేదాంతంలో చిట్ట చివరి శిఖరం యోగ వాసిష్టం. ఈ యోగ వాసిష్టంలో గురు వశిష్ఠ మహర్షితో బుసుండు అనేటువంటి ఒక మహాకాకి, పెద్ద కాకి మహర్షితో మాట్లాడుతూ ఉన్నది. ఆ కాకి ఏం చెప్తూ ఉందంటే, చండు అన్నటువంటి వానికి 21 మంది కుమారులు ఉన్నారు. ఆ 21 మంది బాల్యంలో నుంచి మిక్కిలి గాఢమైనటువంటి వైరాగ్యాన్ని అభ్యసించారు. అంటే కాకులు రామాయణం కాలానికి ముందుగానే వైరాగ్యాన్ని అభ్యసించి ఈ 21 మంది కాకులన్నీ కలిసి, ఈ అన్నదమ్ములందరూ కలిసి వారి ఇష్టదేవత అయినటువంటి బ్రాహ్మీదేవిని ధ్యానించడం ప్రారంభించారు. బ్రాహ్మీదేవి అంటే మహాసరస్వతీదేవి. అమ్మవారికి ఉన్నటువంటి నామాలలో బ్రాహ్మి అన్నటువంటిది ఒక నామం. బ్రాహ్మి అన్నటువంటిది ఒక ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అంటారు. వేకువజామున సమయాన్ని, సూర్యోదయానికి ఉన్నటువంటి ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే నిద్రలేచి స్నానం చేసి దైవ ధ్యానం చేస్తూ ఉంటారో వారికి ఉన్నటువంటి సకల పాతకాలు, సకల బంధనాల నుంచి విమోచనం లభించి వారికి జీవన్ముక్తి లభిస్తుంది. అంత శక్తివంతమైనటువంటి సమయం ఈ బ్రాహ్మీ ముహూర్త సమయం. అందువలన ఈ 21 కాకులు తమ ఇష్టదేవత అయినటువంటి భగవతి బ్రాహ్మీదేవిని గురించి తీవ్రమైనటువంటి వైరాగ్యంతో ధ్యానించడం ప్రారంభించాయి. ఇలాగా ఈ 21 మంది కాకులు అన్నదమ్ములు కలిసి తీవ్ర వైరాగ్యంతో ఆ బ్రాహ్మీదేవిని ఆరాధిస్తూ ధ్యానిస్తూ కొన్ని సందర్భాల్లో సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. సమాధి అనుభవం అంటే సర్వాన్ని మరచి అలాగా కూర్చొని అలాగ ఎంతో కాలం సమాధి అనుభూతిలో నిశ్చలంగా ఏ విధమైనటువంటి వికారం లేకుండా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండేవి ఈ 21 మంది కాకులు. కొంతకాలానికి భగవతీదేవి వారి తపస్సుకు చాలా సంతోషించి ఆ 21 మంది అన్నదమ్ములకు దర్శనం ప్రసాదించి వారికి ముక్తిని అనుగ్రహించింది. ఈ విషయాన్ని గురించి ఆ జీవన్ముక్తులైనటువంటి ఆ కాకులు గురు వశిష్ఠ మహర్షితో తమ కథను గురించి తెలియచేశారు. ఇలాంటి శక్తివంతములైనటువంటి పక్షులకు కూడా మహాబలాన్ని ప్రసాదించినటువంటిది జగన్మాత కనుక మహాబల అన్నటువంటి నామం కలిగింది అంటూ ఈ మంత్రరాజంలో వర్ణించబడింది. అంటే లక్షలాది సంవత్సరాల క్రితమే ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు జగన్మాతను ఆరాధిస్తున్నాయో ఎవరికీ తెలియదు. సర్వసాధారణంగా మనకు మనమే మాకు దేవి అంటే చాలా భక్తి అని చెప్పుకుంటూ ఉండడం మనం వింటూ ఉంటాం. కానీ లక్షల సంవత్సరాల క్రితమే, యుగాల క్రితమే ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి జీవరాశులు కూడా కన్నతల్లి అనురాగానికి, తన్న తల్లి యందు భక్తి కలిగి మోక్షాన్ని కూడా పొందినటువంటి కథలు మనకి ఎన్నో చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. అందుచేత ఒక కాకి తాను ఎంతో సర్వోత్కృష్టమైన వైరాగ్యాన్ని పూని గాఢమైన తపస్సు చేసి సమాధానుభూతిని పొందినప్పుడు ఇంత మానవ శరీరం లభించినటువంటి మనం దైవ ధ్యానం చెయ్యాలి కదా. భక్తి గాఢ వైరాగ్యంతో చేసి అలాంటి సమాధి అనుభూతిని పొందాలన్నటువంటి పట్టుదల అంతరంగంలో ఉండాలి. కేవలం ప్రాపంచికమైనటువంటి ఆశలతో తల్లిని ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఒక రకమైనటువంటి భక్తి అవుతుంది. అలా అడగకూడదని చెప్పడం నా ఉద్దేశం కాదు. అడగవచ్చు, తప్పు లేదు, ఎంత మాత్రం తప్పు లేదు. కానీ ఏది అడిగినందువలన జీవితానికి శుభప్రదమైనటువంటి
శాంతివంతమైనటువంటి మంగళం కలుగుతుందో ఆ మంగళాన్ని మాత్రం ఈ జన్మలో మనం పోగొట్టుకోకూడదు అని నేను కోరుకుంటూ ఉన్నాను. మహాబుద్ధి గొప్ప బుద్ధిని కలిగినటువంటిది, శ్రేష్టమైనటువంటి బుద్ధిని కలిగినటువంటిది, తనను పూజించేటువంటి వారికి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి బుద్ధిని ప్రసాదించినటువంటిది. అమ్మను పూజించేటువంటి వారి బుద్ధి సక్రమంగా ఉంటుంది. బుద్ధి ఏ విధంగా వక్ర మార్గాల్లో సాగదు. బుద్ధి ఈ ప్రపంచంలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సద్బుద్ధి, రెండవది దుర్బుద్ధి. ఈ సద్బుద్ధిలో మనం ఉన్నప్పుడు సాత్వికమైన స్వభావాన్ని కలిగి ఉంటాము, ఇతరులను గురించి ఆలోచిస్తాము, పరులకు మేలు చేయాలనేటువంటి సంకల్పం ఉంటుంది. సాత్వికమైనటువంటి స్వభావంతో మనం వినయం, విధేయత, సంస్కారం, ఆత్మచింతన, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సంపద ఇవన్నీ కలిగి వివేకంతో, వైరాగ్యంతో, సహృద్భావనతో మానవ జీవితం ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటుంది. దీన్ని సత్కర్మలు అంటారు, సద్బుద్ధి అంటారు. ఇలాగా జీవించడాన్ని సత్కర్మలతో కూడినటువంటి దివ్య జీవనం అంటారు. ఇది సద్బుద్ధి వలన మానవులకు లభించేటువంటి జీవన మార్గం. దుర్బుద్ధి అన్నప్పుడు నేను దాన్ని ఎక్కువగా వివరించనక్కర్లేదు. దీనివలన మానవ జీవితంలో క్లేశాలు, కష్టాలు, అనేక రకాలైనటువంటి సమస్యలు మానవులు తమ చేజేతులారా తామే తీసుకొని వచ్చుకుంటూ ఉంటారు. దీనికి దృష్టాంతంగా మనం దుర్యోధనుణ్ణి, రావణుణ్ణి మనం చెప్పుకోవచ్చు. సద్బుద్ధికి, ధర్మానికి ప్రతిరూపంగా శ్రీరాముని గురించి మనం చెప్పుకోవచ్చు. మన ఇతిహాసాల్లో ప్రధానమైనటువంటి ఇతిహాసం శ్రీమద్ రామాయణం. ఒక మానవుడు ధర్మంగా జీవించినప్పుడు ఎలాంటి శాంతి సమాధానాలు జీవితంలో లభిస్తాయో రామ జీవితం మనకు చూపిస్తుంది. ఒక వ్యక్తికి ఎన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ, కుబేర సంపదలు అన్నీ ఉన్నప్పటికీ, ఎంత వేదాలు చదువుకున్నప్పటికీ, అన్ని రకాల జ్ఞానాలు ఉన్నప్పటికీ, అష్టదిక్పాలకులు అతని అదుపులో ఉన్నప్పటికీ, రావణుడు చాలా చిన్న గుణాల వలన కష్టాలు పాలై జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఇది మానవ జీవితంలో మనందరం గ్రహించవలసినటువంటి విషయం. ధర్మం వలన, సద్బుద్ధి వలన మానవ జీవితం వికాసం చెందుతుంది, శాశ్వతత్వాన్ని పొందుతుంది. వేదం ఇట్లు ఏది తెలుసుకున్న తర్వాత అంతయు తెలియనో దాన్నే శ్రేష్ఠ జ్ఞానము అంటున్నారు. మనం ఏది తెలుసుకోవాలనుకుంటున్నాము? నిద్ర లేచినప్పుడు పేపర్ చూస్తూ ప్రపంచంలో ఏముందో అని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంకా ప్రపంచంకి సంబంధించినటువంటి విషయాలన్నీ అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. అవి తెలుసుకొని ప్రపంచానికి మనం చేసిన మేలు కూడా ఏమీ లేదు. మన వల్ల ఇంతవరకు ప్రపంచానికి ఏ రోజు మనం ఏమీ చేసి ఎరగం. అందువల్ల ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినటువంటిదంటూ ఏది మిగలకుండా ఉంటుందో ఆ జ్ఞానాన్ని శ్రేష్ఠ జ్ఞానము, పరిపూర్ణ జ్ఞానము అంటున్నారు. ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాలి అంటే మనిషి బుద్ధి వంకరగా ఉండకూడదు, వక్ర బుద్ధి ఉండకూడదు, సద్బుద్ధి కావాలి. సద్బుద్ధి జీవితాన్ని సన్మార్గంలో నడిపించి జీవితానికి ఏది తెలుసుకుంటే మేలు కలుగుతుందో ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది, జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. దేవిని ఆశ్రయించినటువంటి వారికి మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది, సద్బుద్ధిని ప్రసాదిస్తుంది, మహాబుద్ధిని ప్రసాదిస్తుంది. అలాంటి జగదంబకు నమస్కారం. తల్లి పాదపద్మాలను హృదయంలో స్థాపించుకొని మానవ లోకమంతా సన్మార్గంలో ప్రయాణం చేయాలని, సద్బుద్ధులతో ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుందాం. సద్బుద్ధి వలన సమాజంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లుతాయి. దుర్బుద్ధుల వలన సమాజంలో అభద్రత కలుగుతుంది, అశాంతి కలుగుతుంది. అనేక రకాలైనటువంటి క్లేశాలకు కారణం ఈ యొక్క దుర్బుద్ధులే ప్రధానంగా ఉన్నాయి. అమృతాత్మ స్వరూపులారా, మానవ సమాజానికి శాంతి భద్రతలను ప్రసాదించమని మహాబుద్ధి స్వరూపిణి అయినటువంటి జగదంబ పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. జగన్మాత తన ప్రతి బిడ్డకు పవిత్రాతి పవిత్రమైనటువంటి నిష్కామ బుద్ధిని, సద్బుద్ధిని, పవిత్ర అంతఃకరణాన్ని అనుగ్రహించునుగాక. సర్వజీవుల ఎడల దయచూపునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.